మహిళా పాడి రైతులకు రాయితీతో కూడిన ఆర్థిక సహాయం జాయింట్ లయబిలిటీ గ్రూప్కు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా అదనంగా ఆర్థిక సహాయం అందించాలని పాడి రైతులు, కౌలు రైతులు కోరారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాడి రైతులు, కౌలు రైతులు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైను కలిసి తమ సమస్యలు తెలియజేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రం అందజేశారు. తెనాలి ఐతన్నగర్ పాడి రైతుల సంఘం నాయకులు వేజెండ్ల సబిత, మేకల అనసూయలు పాడి ద్వారా జీవనం సాగిస్తున్న తమకు గేదెలు, వరిగడ్డి, తవుడు, దాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో పశుపోషణ భారంగా మారిపోయిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్థిక సంస్థల ద్వారా మరియు ప్రభుత్వం నుండి రాయితీతో కూడిన ఆర్థిక సహాయం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. వల్లభాపురం మహి జాయింట్ లయబిలిటీ గ్రూప్ కన్వీనర్ వల్లభాపురం ధర్మయ్య, విజయరాణిలు కౌలు భూమితో పశువుల పెంపకంతో జీవనం సాగిస్తున్న తమ గ్రూపుకు గోదావరి చైతన్య గ్రామీణ బ్యాంకు వారు ఇస్తున్న ఆర్థిక సహాయం 5 లక్షలకు తోడు అదనంగా ఆర్థిక సహాయం ఇప్పించాలని కోరారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మూలకా శివసామిరెడ్డి మాట్లాడుతూ పంట కాలువలు, మురుగు కాలువల్లో ఇంతవరకు గుర్రపు డెక్క, తూటికాడ తొలగించకపోవటం వలన పంట కాలువలు చెరువులుగా మారాయని ఇప్పటికే వెద పెట్టుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి ఆయా సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అత్తోట వీరయ్య, శ్యాంబాబు, మేకల కుమారి, శకుంతల, తెనాలి శాంతకుమారి, సరోజిని తదితరులు పాల్గొన్నారు. మా పేరు వల్లభాపురం విజయరాణి అండి. మాది వల్లభాపురం గ్రామం, కొలిపార మండలం, గుంటూరు జిల్లా, అరుంధతి నగర్. మేము 10 సంవత్సరాల ముట్టి కౌలు రైతు సంఘంలో ఉన్నాము. రైతు మిత్ర లోన్ తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం మేనేజర్ గారిని అడిగితే 1 లక్ష కంటే ఎక్కువ అన్నాడు. మేము 1.5 అడిగాము. ఈ సంవత్సరం ఎక్కువ పొలం వేస్తున్నాం కాబట్టి పెట్టుబడులు బాగా రేట్లు పెరిగిపోయినాయి అని సరిపోవని అడిగితే మీరు నాకు ఇవ్వటం మాకు రూల్స్ లేదని చెప్పారు. అందుకని సార్కి లెటర్ పెడదామని వచ్చాం. తెనాలి మండలం ఐతానగరు, కొల్లిపర మండలం వల్లభాపురం నుంచి ఈరోజు మహిళా పాడి రైతులు అట్లాగే కౌలు రైతులు వచ్చి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. దీంట్లో ప్రధానమైన ఏంటంటే పాడి పంట 2 రైతులకి, కౌలు రైతులకి ప్రధానమైంది. ఒకటి వర్షాలు లేకపోతే తుఫాన్లు ఇటు వలన పంట దెబ్బతిన్నా పాడి మీద అయినా కుటుంబాన్ని పోషించుకోవటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కుటుంబానికి ఆసరాగా ఉంటుందని పేద రైతులంతా కూడా ఈరోజు పాల గేదెలను పెట్టుకొని కుటుంబ జీవనం సాగించుకుంటున్నారు. ఇవాళ ఒక్కొక్క గేదెను కొనాలంటే ₹1,00,000 నుంచి ₹1,50,000, ₹2 లక్షల దాకా గేదెల ఖరీదు పెరిగిపోయింది. దాంతోపాటు వరిగడ్డి కూడా ఇదివరకు గతంలో ₹1,000-2,000 వచ్చే వరిగడ్డి ఇవాళ ఎకరానికి ₹10,000 పైన ఖర్చు అవుతుంది. దాంతోపాటు దాణా, తౌడు ఇటువన్నీ ఖర్చులు పెరిగిపోవటం వలన ప్రభుత్వం నుంచి సబ్సిడీగా రైతులకి, పాడి రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ₹1,60,000 ఇవ్వాలని కూడా కోరుతూ వినతి పత్రం ఇవ్వటం జరిగింది.